ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు మేడిపండును తలపిస్తోంది అన్న భావన మూడు పార్టీల నాయకుల్లోనూ వ్యక్తమవుతోంది. పాయింట్ 1. పాయింట్ 2, నేల విడిచి సాము చేస్తున్నామేమో అనే టెన్షన్ ఎన్డీఏ నేతల్లో కనిపిస్తోంది. పాయింట్ 3, అన్నీ బాగున్నాయని అనుకుంటే భ్రమే అవుతుంది అని ఎన్డీఏ నేతల్లో భావన. పాయింట్ 4, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే ప్రమాద గంటికలు మోగినట్లే. ఈ 4 అంశాలు నా అభిప్రాయాలు కాదు, నా అభిప్రాయాలు అసలే కావు. ఈ అభిప్రాయాలపైన నేను నా అభిప్రాయమే చెప్పడం లేదు. ఈ అభిప్రాయాలు ఇటీవల ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి ఇన్సైడ్ అనే వార్తా కథనం, అంటే ఇంటర్నల్గా జరిగేటువంటి డెలిబరేషన్స్ పైన స్పెక్యులేటివ్ రిపోర్టింగ్ ఇన్సైడ్ అని. సో ఇది ఏబిఎన్ ఛానల్లో వచ్చింది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని, వైసీపీ పేటీఎం బ్యాచ్ అని రాధాకృష్ణను ఏ కూటమి నాయకులు కార్యకర్తలు అనుకోరు అనే అవకాశమే లేదు. అంటే అందుకే ఇది ఏబిఎన్లో వచ్చింది కనుక దానికి ఎక్కడ లేని ఆథెంటిసిటీ, క్రెడిబిలిటీ కూటమిలో కూడా రాక తప్పదు. మీరు స్క్రీన్పై చూస్తున్న ఏబిఎన్ కథనం కావాలంటే లింక్ కూడా ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఈ స్టోరీలో ఏం చెప్తున్నారో చూడండి. కూటమి నేతలు ఆలోచిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, మామూలు తేడా కూడా కాదు. అంటే క్షేత్రస్థాయి రియాలిటీకి కూటమి నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు అన్నది ఏబిఎన్ కథనం సారాంశము. ఏబిఎన్ వాడిన ఈడియం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. కూటమి నేతలు భావిస్తున్నట్లు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు లేవు. ఇంకో ఆసక్తికరమైన కీలకమైన అబ్జర్వేషన్ ఏబిఎన్ చేస్తోంది. వైసీపీ పుంజుకుంటోంది. ఇదే కూటమి నేతలలో అలజడికి కారణము. కూటమి నేతల్లో ఎక్కడో తెలియని ఆందోళన కనిపిస్తోంది. సో తాము అనుకుంటున్న దానికి వాస్తవానికి తేడా ఉంది. తాము ఊహించినట్లు ప్రభుత్వం పనితీరు లేదు, మేడిపండులాగా ఉంది. ఇదన్నీ కూడా కూటమి నేతల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇది ఏబిఎన్ అభిప్రాయం కూడా కాదు, కూటమి నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని మాత్రమే ఏబిఎన్ ఈ స్టోరీలో ఉటంకించింది. ఎక్కడో ఏదో లెక్క తప్పుతోంది అనే భావన కూటమిలో వ్యక్తమవుతోందని. ఇది కూడా ఎక్కడ వ్యక్తమైంది? ఇటీవల ఎన్డీఏ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది, కోఆర్డినేషన్ కమిటీ. ఈ మీటింగ్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, నాదెళ్ల మనోహర్, జనసేన నాయకుడు మంత్రి, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, బీజేపీ నాయకుడు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్లు, ఈ 6గురితో కూడిన సమన్వయ కమిటీ ఇటీవల సమావేశమైంది. ఆ సమన్వయ కమిటీలో వ్యక్తమైన అభిప్రాయాల్ని ఉటంకిస్తూ ఏబిఎన్ కథనం ఇది. ఏబిఎన్ సొంత విశ్లేషణ కూడా కాదు. సమన్వయ కమిటీలో ఈ రకమైన అభిప్రాయం వైసీపీ పుంజుకుంటోంది, ఎక్కడో తేడా కొడుతోంది, మనం అనుకుంటున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు నక్కకు నాగలోకానికంత తేడా ఉంది, ప్రభుత్వ పనితీరు మేడిపండులాగా ఉంది. అంటే మేడిపండు సంగతి తెలుసు కదా, మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అంటారు కదా. సో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మన ఆలోచనలకు తేడా ఉంది. ఇది చాలా స్వీపింగ్ కంక్లూజన్కు ఇంత త్వరగా కూటమి నేతలు వచ్చారంటూ ఏబిఎన్ పేర్కొనడం విశేషం. ఈ కథనంలో స్పెసిఫిక్ ప్రాంతాలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లోనైతే పరిస్థితి ఏమాత్రమూ బాగాలేదు. ఉదాహరణకు అరకు జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో
కూటమి పరిస్థితి ఏమాత్రము బాగాలేదు. డేంజర్ బెల్స్ వినిపిస్తున్నాయి. తప్పులు సరిచేసుకోకపోతే, పద్ధతులు మార్చుకోకపోతే ప్రమాదం ముంచుకొస్తోంది అనేది, కష్టాలు తప్పవు అంటూ కూడా ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీలో నాయకులు కొందరు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలు చెప్పినట్లు ఏబిఎన్ ప్రసారం చేస్తున్న వార్తా కథనం. సో దీనికితో పాటు గ్రేటర్ రాయలసీమలో వైసీపీ చాలా అఫెన్స్ మోడ్లో ఉంది, ఎన్డీఏ చాలా డిఫెన్స్లో పడిందని కూడా ఏబిఎన్ కథనంలో పేర్కొంటున్నారు. కూటమి పార్టీల కార్యకర్తల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు ఈ అసంతృప్తి కాస్త ఎక్కువగానే ఉంది అని ఈ సమన్వయ కమిటీ మీటింగ్లో చర్చకు వచ్చినట్లుగా ఏబిఎన్ రిపోర్ట్ చేస్తోంది. సో ఇందులో ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాలన్నీ ఏబిఎన్ అభిప్రాయము కాదు, నా అభిప్రాయము కాదు. ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీలో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతల మధ్య జరిగిన చర్చల సారాంశం, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలనే ఏబిఎన్ తన సోర్సెస్ ద్వారా తెలుసుకొని ఈ కథనంలో పేర్కొంది. వీటన్నిటినీ మినిట్స్ రూపంలో కూడా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కూడా తెలియజేయాలని కూడా నిర్ణయించారట. చూడండి, ఇందులో చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఏదో మీడియా స్పెక్యులేటివ్ స్టోరీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా కూటమి నేతలలో ఏ చర్చ జరిగింది అనేది ఇంకెవరైనా రిపోర్ట్ చేస్తే అది కావాలని చేసింది అనుకోవచ్చు, వాళ్ళకు సమాచార లోపంతో చేసింది అనుకోవచ్చు. కానీ ఏబిఎన్కు కూటమిలో ఉన్న సోర్సెస్ మామూలు సోర్సెస్ కాదు. కూటమి నాయకులు ఎవరిని అడిగినా ఏబిఎన్ తమ సొంత ఛానల్గా ఫీల్ అవుతారు. సో తమ సొంత ఛానల్గా ఫీల్ అయ్యే దానికి తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశమే లేదు. ఇది పోనీయండి, ఈ కథనం వచ్చి కూడా దాదాపు 10-12 రోజులు దాటిపోయింది. అంటే ఈలోగా ఏదైనా క్లారిఫికేషన్ కూటమి నేతల నుంచి వస్తుందా? ఇలాంటిది ఏమీ జరగలేదు. సమన్వయ కమిటీ మీటింగు ఏబిఎన్ కావాలనే రాసింది. ఇలాంటి సమన్వయ కమిటీలు ఇలాంటి చర్చలే జరగలేదు, ఇదంతా కేవలం సృష్టించింది అని ఏ కూటమి నాయకులు ఖండిస్తారేమోనని చూశాను. కానీ అలా ఏది ఖండించినట్టు లేదు. ఖండించి ఉంటే విత్డ్రా చేసుకోమని అడిగేవారు, ఏబిఎన్ ఈ స్టోరీని విత్డ్రా చేసుకునేవారు. కానీ ఈ స్టోరీ ఆల్రెడీ ఇప్పటికీ కూడా మీకు యూట్యూబ్లో ఉంది అంటే ఈ స్టోరీ పైన ఎవరికీ అభ్యంతరం లేదు. సో ఇందులో సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్, ఎన్డీఏ సమన్వయ కమిటీలోనే నాయకుల మధ్య జరిగిన చర్చ, అది కూడా అగ్రనాయకుల మధ్య చర్చ, వైసీపీ పుంజుకుంటోంది అనే అలజడి, టెన్షను, మీకు ప్రమాద గంటికలు, ఈ పదాలు చూడండి, అలజడి, టెన్షన్, ప్రమాద గంటికలు ఫీల్ అవుతున్నారు అని. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరు మేడిపండుతో పోల్చారు. మేడిపండు అనే భావన కలుగుతుందట నేతల్లో. కాస్త అసంతృప్తి ఉంది స్పొరాడిక్గా కొన్ని సెక్షన్లలో, కొన్ని అంశాలలో అని నాలాంటి వాళ్ళు మొదటి నుంచి విశ్లేషిస్తే నా పైన అటాక్స్ చేస్తున్నారు. నేను కొన్ని అంశాలపైన కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది అని నా విశ్లేషణ. కానీ ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీలో అలా కాదు. అసలు మన ప్రభుత్వ పనితీరు మేడిపండును తలపిస్తోంది, నేల విడిచి సాము చేస్తున్నాము అనే భావన, మనం అనుకుంటున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక పరిస్థితులకు మధ్య, నక్కకు నాగలోకానికి మధ్యనున్న తేడా ఉంది అని అనుకుంటున్నారట ఎన్డీఏ నేతలు. సో ఆశ్చర్యకరంగా ఉంది ఈ కంక్లూజన్. మరి ఎన్డీఏలో ఆత్మ పరిశీలన ఈ స్థాయిలో ఎందుకు జరిగిందో తెలియదు. సో దీనికి కారణాలు ఏమిటి? ఒకవైపు ఏమో జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాడు, ఇక శాశ్వతంగా రారు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వరు అని బయటికి ఎన్డీఏ నేతలు గట్టిగా చెప్తున్నారు. కానీ లోపల వారిలో అలజడి, టెన్షను, డేంజర్ బెల్స్, ప్రమాద గంటికలు
ఇలాంటి భావన కలుగుతోంది అనేది వాళ్ళ మీటింగ్లోనే వ్యక్తమైందని ఏబిఎన్ కథనం. సో మరి బయటికి చెప్తున్నది దేనికి సంకేతము? లోపల పెరుగుతున్న టెన్షను అలజడితో వస్తున్నవా? అందుకేనా ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు, చాలా అసహనంతో విరుచుకుపడుతున్నారు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే నేల విడిచి సాము చేస్తున్నాము అనే భావన పెరిగే ఈ రకమైన దాడి చేస్తున్నారా? అందుకే అర్థశాస్త్రాలు కౌటిల్యుడు అంటారు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సక్సెస్ఫుల్గా ఉంటారని. అలా కాదు మా భ్రమల్లో మేముంటామంటే ఏబిఎన్ కథనంలో చెప్పింది అదే. ఎన్డీఏ రాష్ట్ర నేతల్లోనే మీకు ఆ అభిప్రాయం వ్యక్తమైందట. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే కష్టాలు తప్పవు, అన్నీ బాగున్నాయనుకుంటే అది భ్రమే, అన్నీ బాగున్నాయనుకుంటే భ్రమే. మనం భావిస్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్నదానికి నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న తేడా అనేటువంటి భావన ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీలోనే వ్యక్తమైంది. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలము 2 నెలల్లోనే ఎందుకు ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయన్నది ఆశ్చర్యకరంగా ఉంది.